ఇన్నాళ్ళు నా కూతురు ఎక్కడుందో ఏమైందో తెలియలేదు. తెలిసే సమయానికి ఈ కొత్త గండమేంటమ్మా? మేమైనా వారైనా ఎవరో ఒక్కరవే బ్రతుకుతావంటే అర్థమేంటి? ఇన్నాళ్ళు ఎదురు చూసినందుకు తల్లి పిల్ల కలిసి 4 రోజులైనా సంతోషంగా ఉండే అదృష్టం లేదా? ఎక్కడైనా దూరమైన బంధువు దగ్గరవుతుందంటే ఎప్పుడెప్పుడు కలుస్తామా అన్న సంతోషం ఉంటుంది. కానీ మా జీవితాల్లో మాత్రం ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందా అని భయంతో ప్రతి క్షణం బతకాల్సి వస్తుంది. నా కూతురు మనవరాలు ఎక్కడున్నా వాళ్ళు క్షేమంగా ఉండేలా చూడు తల్లి. ఉండేలా చూడు. ఉండేలా చూడు. ముసల్ది చూడు, కూతురు మనవరాలకి ఏ ఆపద రాకూడదని తెగ పూజలు చేసేస్తోంది. కానీ వాళ్ళు బ్రతికితే మనం పోతామన్న సంగతి మర్చిపోతుంది. కన్న ప్రేమ కదా, కూతురు బ్రతికితే చాలు, తను ఏమైపోయినా పర్వాలేదనే తెగింపు ఉంటుంది. కానీ పోతే ముసల్దొక్కతే పోదు కదా, మనల్ని కూడా తీసుకుపోతుంది. అలా ఉంది రాత. ఏం రాతో ఏంటో, గురువుగారు చెప్పిందే గుర్తొచ్చి రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. ఏదో ఒకటి చెయ్యాలి వాలి. అదే పనిలో ఉన్నా ఆ తల్లి పిల్ల ఎక్కడ దొరికినా పైకి పంపించడమే. కానీ దొరకాలి కదా. దొరుకుతారు. వాళ్ళ టైం బ్యాడ్ అయ్యి మన టైం బాగున్న ఒక్క క్షణం ఉన్నా దొరికేస్తారు.
చెప్పు సుధాకర్, ఏమైనా తెలిసిందా? తెలిసింది సార్. తల్లి పిల్ల ఒకే చోట ఉన్నారు. నిజమా? ఎక్కడ? ఇక్కడే గుడిలో. కానీ మీరేమో తల్లి కూతుర్లు అన్నారు. వాళ్ళు మాత్రం సంబంధం లేకుండా వాళ్ళిద్దరూ చెరో చోట కూర్చొని ఉన్నారు. వాళ్ళు అలాగే కూర్చొని ఉంటారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళని వాళ్ళిద్దరికీ తెలియదు. అదేంటి సార్? అదంతే. వివరాలు తర్వాత తెలుసుకుందు కానీ ముందు వాళ్ళని ఫినిష్ చేయి. గుళ్ళోనా? పాపం సార్. పాపం పుణ్యం ఆలోచిస్తే ఇక్కడ మేం పోతాం. వాళ్ళు ఒక్కో క్షణం ఎక్కువ బతికే కొద్దీ మేము ఒక్కో క్షణం చావుకు దగ్గరైనట్టే. చంపే వాళ్ళని. ఓకే సార్. ఏ ఆగు, ఇద్దరిని ఒకేసారి చంపాలి. ఒకరిని చంపి మరొకరిని చంపాలనుకున్న లాభం ఉండదు. ఓకే సార్, ఫినిష్ చేశాకే ఫోన్ చేస్తాను. వాళ్ళిద్దరూ పోతున్నారు కాబట్టి ఇక మా ప్రాణాలకేం ప్రమాదం లేదా? వచ్చాను మేడం. మంచిది. ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా పని పూర్తి చేసుకుండ్రా. ఓకే మేడం. కానీ ఒక్కరే పోవచ్చు, అందరూ ఒకేసారి పోవచ్చు. రిజల్ట్ నా చేతిలో లేదు మేడం. ఒకరు పోతే భయం పుడుతుంది. ఆ భయం దశరథ రామయ్యని నా గుప్పెట్లోకి వచ్చేలా చేస్తుంది. అందరూ పోతే ఆ శాంతాదేవి వైదేహీలు నా గుప్పెట్లోకి వస్తారు. ఆస్తి నా చేతికొస్తుంది. ఏం జరిగినా మంచికే. కానీ తల్లి కూతుళ్ళని అడ్డం పెట్టుకుని దశరథ రామయ్యని ఆడుకుందాం అనుకుంటే నన్నే ఫోన్లు చేసి తప్పించుకుపోతారా? ఇప్పుడు మీరే నన్ను వెతుక్కుంటూ ఎలా వస్తారో చూడండి. ఇప్పటికైనా నా కూతుర్ని నాకు కనిపించేలా చేయి తండ్రి. తల్లి ఒక చోట, కూతురు ఒక చోట. మరి ఈయనేమో ఇద్దరిని ఒకేసారి చంపమన్నారు. అంటే వీళ్ళిద్దరిని ఒకే చోటకి చేర్చాలి. ఎలా? ఓ పని చేస్తా, ఇద్దరిని తల్లి కూతుర్లని చెప్పేస్తా. అప్పుడు ఇద్దరు కలుస్తారు, ఈజీగా ఫినిష్ చేసేయచ్చు. గుడ్ ఐడియా. దొరికారు. నిజమా? కాసేపట్లో వాళ్ళు పోయారన్న న్యూస్ వస్తుంది. ఇక మన ప్రాణాలకు వచ్చే ప్రమాదం ఏం లేదు. ఎవరండి? లోపలికి రండి. ఎవరు కావాలి? టెలిఫోన్ రిపేర్ అండి. మేమే కంప్లైంట్ ఇవ్వలేదే. లేటెస్ట్ టెక్నాలజీ సార్, కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు.
అక్కడ మాకు తెలిసిపోతుంది. మేమే వచ్చి రిపేర్ చేస్తాం. ఏమైందిరా? టెలిఫోన్ రిపేర్ అండి బామ్మ. ఓహో, ఫోన్ రిపేర్కి వచ్చావా? అవునండి. బామ్మగారు, ఇప్పుడు ఆ ల్యాండ్ లైన్ ఫోన్ ఎవరు వాడుతున్నారు? రిపేర్ అవసరం లేదు, పంపించేయండి. ఆగు ఊర్మిళ, ఇంటికొచ్చిన వాళ్ళని ఎందుకు పంపించడం? అయినా నాకు ఆ సెల్ ఫోన్ల కన్నా ల్యాండ్ లైనే సౌకర్యంగా ఉంటుంది. నువ్వు రిపేర్ చేయి బాబు. సరే అమ్మా. ఎన్ని రోజులు స్వామి నాకు శిక్ష? మేడం, మీరేమన్నా తప్పిపోయిన మీ అమ్మగారి కోసం చూస్తున్నారా? అవును, మీకెలా తెలుసు? మా అమ్మగారు మీకు తెలుసా? మీరు చూసారా? అంటే అక్కడ ఎవరో ఒక పెద్ద ఆవిడ తప్పిపోయిన తన కూతుర్ని కనిపించేలా చేయమని వేడుకుంటుంది. ఎందుకో మీ ముఖం చూస్తే మీ తల్లి కోసమే చూస్తున్నారనిపించింది. మరి ఆవిడ మీ తల్లో కాదో? ముందు ఆవిడెక్కడున్నారో చూపించండి. చూపిస్తాను, రండి 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 రండి, అటు వెళ్దాం. ఎంత ఈజీగా పని అయిపోతుంది అనుకోలేదు. ఇద్దరిని ఒకేసారి ఫినిష్ చెయ్యాలి. రండి.
ఇక్కడే ఉండాలండి. మీరు సరిగ్గా చూసారా? ఇక్కడేనా? ఇక్కడే అండి, నేను చూశాను. అయితే గుళ్ళోనే ఎక్కడ ఉంటారండి? వెతుకుదాం పదండి. ఏమండి ఆగండి, ఎక్కడికి వెళ్ళకండి. మీరేం కంగారు పడకండి, మీరు ఇక్కడే ఉండండి, నేను వెతికి తీసుకొస్తాను. భక్తుల సమయం కూడా అయిపోయింది కదా, రష్ కూడా ఏముండదండి, ఈజీగా దొరికేస్తారు. మీరు ఇక్కడే ఉండండి. మేడం ఇక్కడే ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళకండి. అలాగే. మేడం మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. ఉంటానండి. మేడం ఇక్కడే ఉంటారు కదా. అమ్మా, ఇక్కడే ఉన్నావా? ఒక్కసారి కనిపించమ్మా. ఏమండి, కాఫీ ఏమన్నా తాగుతారా? కాఫీ అంటే అంత భయపడుతున్నారేంటండి? వద్దు. ఓ, కింద పడిపోయి పైలిపోయిందేమనుకుంటున్నారా? ఏం కాలేదండి. వద్దు. ఏం కాలేదండి, ఇదిగోండి చూడండి.